హాయ్ అండి. ఈ మధ్యనైతే కౌశలం సర్వే అయితే జరగడం అయితే అందరికీ తెలిసిందే. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు 10th నుంచి పీజీ వరకు చదివిన వారికి అయితే ఛాన్స్ అని చెప్పారు. అయితే దాని వివరాలు ఏంటి, అసలు ఎప్పుడు ఈ జాబ్స్ ఇస్తారు, దీనికి ఏమేం చేస్తారు, ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా, లాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామా. అయితే ఇక వీడియోలోకి వెళ్దాం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌశలం సర్వే అయితే చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 27.92 లక్షల మంది వివరాలు అయితే సేకరించడం జరిగింది. అర్హత పరీక్షలు వచ్చే వారం నుంచి అయితే ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఈ సర్వే ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించడమే దీని లక్ష్యం అనమాట. అయితే అక్టోబర్ 16, 2025 సర్వే అయితే పూర్తి చేయనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన యువతకు ఉపాధి కల్పించేందుకు కౌశలం సర్వే చేపట్టిన ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు అయితే సేకరించారు. యువత విద్యార్హతలు, అదనపు అర్హతలకు సంబంధించిన వివరాలు అయితే పొందుపరచడం కూడా జరిగింది. యువతకు వారి అర్హతలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు అధికారులు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం అర్హులైన యువతకు సాంకేతిక శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన ఉద్యోగులను అందించడానికి నిరుద్యోగ యువతకు కంపెనీలకు మధ్య ప్రభుత్వం వారధిగా నిలుస్తుంది. కంప్యూటర్, ల్యాప్టాప్, చరవాణి అంటే మొబైల్ ఫోన్ ద్వారా దీంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే సౌలభ్యం కూడా కల్పించడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా కౌశలం సర్వేపై అప్డేట్ అయితే వచ్చింది. గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పైన అర్హత కలిగిన మొత్తం 27.92 లక్షల మంది వ్యక్తుల డేటా అయితే క్వాలిఫికేషన్లు, పాస్ అయిన సంవత్సరం, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ వంటి వివరాలను ధృవీకరించడానికి అయితే పంపించడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు ధృవీకరించబడిన వ్యక్తుల సంఖ్య 16.46 లక్షలు మరణించిన ఆసక్తి లేని ఆప్షన్లు ఎనేబుల్ అయితే చేస్తారు. అయితే ఆ ఫంక్షనరీలు తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఏదైనా సభ్యుడి నుంచి అయితే ఈకోవేసి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. వెబ్ కెమెరాలు, మైక్తో కూడిన హెడ్ఫోన్లను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఇప్పటికే సరఫరా కూడా చేయడం జరిగింది. పరికరాల పనితీరును వారు తప్పనిసరిగా ముందుగా తనిఖీ చేస్తున్నారు. అయితే వచ్చే వారం నుంచి కౌశలం అభ్యర్థులకైతే అర్హత పరీక్షలు, క్వాలిఫై ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగుల కోసం కంపెనీలకు అందిస్తారు. ఈ సర్వేలో ఆల్రెడీ నమోదయ్యి ఇప్పుడు కౌశలం సర్వేలో పూర్తిగా వాళ్ళ సర్వే ఇంకా అవ్వకపోతే వాళ్ళు ఎందుకు పెండింగ్లో ఉన్నారు అనేది పూర్తిగా తెలుసుకొని, ఒకవేళ వాళ్ళు వర్ణించుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరితో ఒకటి ఈకోవేసి తీసుకొని సర్వే అనేది పూర్తి చేసేయాలి. ఆ సర్వే పూర్తయ్యాకే మొత్తం అందరికీ ఎగ్జామినేషన్ అయితే చేయడం జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకు అయితే అందిస్తారు. ఈ సర్వేను అక్టోబర్ 16, 2025 అయితే పూర్తి చేయనున్నారు. కానీ మిగిలిన 11.46 లక్షల మంది వ్యక్తులకు సంబంధించిన సర్వేను అక్టోబర్ 16, 2025 ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. చదువుకున్న ఉద్యోగాలు లేని యువతకైతే అండగా నిలిచేందుకు కౌశలం సర్వే చేశారు. కంప్యూటర్, మొబైల్ వంటి సాధనాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించడం, వారి విద్యార్థులకు తగిన వేతనంతో కూడిన ఉపాధి చూపడం ఈ లక్ష్యం అనమాట. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతను తీర్చిదిద్దడంతో పాటు వారిలో వృత్తి నైపుణ్యాలను పెంచి ఆర్థికంగా చేయూతనిస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద కౌశలం ద్వారా నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈ సర్వే పూర్తిగా అయిపోతే మిగతా అందరికీ అయితే ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకైతే జాబ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అది పూర్తి కావాలంటే ఈ సర్వే అనేది పూర్తి జరగాలి. సో ఈ సర్వే పూర్తయ్యాక ఎగ్జామ్ కండక్ట్ చేశాక ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కౌశలం ద్వారా ఇవ్వడైతే జరుగుతుంది. ఓకే, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి.